రక్తం ఉరకలేస్తుందో ఆ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని మనం నా భర్త జక్కంపూడి రామోహన్ గారికి అత్యంత ఆప్తుడు రంగారావు తెలియజేయడానికి గర్వపడుతున్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రంగా గారి మరణానికి ముందు కృష్ణా నది తీరాన లక్షలాది కాపులు ఏకమై ఒక సభని నిర్వహిస్తే ఆనాటి ప్రభుత్వమే గజగజలాడింది అనేటటువంటి వాస్తవమైనటువంటి ఇవాళ ఒకే ఒక్క విషయం, కులాలకి మతాలకి జాతులకి అన్నిటికి వ్యతిరేకంగా ఎక్కడైతే పేద ధనికుల మధ్యన పోరాటం జరిగిందో ఆ పోరాటంలో పేదల పట్ల నిలబడి పోరాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు. ఏ వ్యక్తి అయినా సరే పుట్టేక గిట్టక మానదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుకే జాతశ్రీ మరణం ధ్రువం అన్నారు. అటువంటి వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు పుట్టినా గిట్టినా చరిత్ర పట్టుల్లో శాశ్వతంగా పేరించుకోగలిగి చిరంజీవులుగా నిలబడేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే వంగవీటి మోహన్ రంగారావు గారు అనగానే ఆయనకు ఒక పేజీ ఉంటుంది అనేటటువంటి మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. రంగా గారి తనయుడిగా నాకు ఒక కొడుగ్గా రాధ ఈ రోజున మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ఎక్కడ చూసినా కూడా పినియన్ చాలా బాగా పలకరిస్తూ ఉంటాడు. రాజాకి కానీ గణేష్ కానీ సొంత అన్నలా ఉంటాడని చెప్పేసి రంగా గారి గురించి మా కుటుంబం ఎప్పుడు కూడా ఒక విషయంలో కృతజ్ఞతగా ఉంటుంది. ఆ రోజున జక్కంపూడి రామోహన్ రావు గారిని ఒక కేసులో ఇరికించి జైల్లో ఉంచినప్పుడు రాధా గారు కూడా తన మీద కూడా కేసున్నా కూడా పనిగట్టుకుని నేను శాసనసభకు హాజరవుతున్నానని చెప్తూ అక్కడి నుంచి మాయమై వచ్చి రాజమండ్రిలో డైరెక్ట్గా జైలుకి వెళ్ళి రామ్మోహన్ రావు గారిని ఆయన పలకరించడం జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్యన అంత మైత్రి ఉండేది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆ రోజున బహుశా పెద్ద పెద్ద అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వస్తే ఇచ్చేటటువంటి గౌరవ వందనం వంగవీటి మోహన్ రంగారావు గారికి వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి ఎందుకంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ రోజునైనా సరే సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు మన అందరే కాదు, మన తర్వాత తరాలు కూడా యువత రక్తం ఉరకలేస్తుందో ఆ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని మనం నా భర్త జక్కంపూడి రామోహన్ గారికి అత్యంత ఆప్తుడు రంగారావు తెలియజేయడానికి గర్వపడుతున్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రంగా గారి మరణానికి ముందు కృష్ణా నది తీరాన లక్షలాది కాపులు ఏకమై ఒక సభని నిర్వహిస్తే ఆనాటి ప్రభుత్వమే గజగజలాడింది అనేటటువంటి వాస్తవమైనటువంటి ఇవాళ ఒకే ఒక్క విషయం, కులాలకి మతాలకి జాతులకి అన్నిటికి వ్యతిరేకంగా ఎక్కడైతే పేద ధనికుల మధ్యన పోరాటం జరిగిందో ఆ పోరాటంలో పేదల పట్ల నిలబడి పోరాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు. ఏ వ్యక్తి అయినా సరే పుట్టేక గిట్టక మానదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుకే జాతశ్రీ మరణం ధ్రువం అన్నారు. అటువంటి వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు పుట్టినా గిట్టినా చరిత్ర పట్టుల్లో శాశ్వతంగా పేరించుకోగలిగి చిరంజీవులుగా నిలబడేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే వంగవీటి మోహన్ రంగారావు గారు అనగానే ఆయనకు ఒక పేజీ ఉంటుంది అనేటటువంటి మనందరం
తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రంగా గారి తనయుడిగా నాకు ఒక కొడుగ్గా రాధ ఈ రోజున మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ఎక్కడ చూసినా కూడా పినియన్ చాలా బాగా పలకరిస్తూ ఉంటాడు. రాజాకి కానీ గణేష్ కానీ సొంత అన్నలా ఉంటాడు అని చెప్పేసి రంగా గారి గురించి మా కుటుంబం ఎప్పుడు కూడా ఒక విషయంలో కృతజ్ఞతగా ఉంటుంది. ఆ రోజున జక్కమూడి రామ్మోహన్ రావు గారిని ఒక కేసులో ఇరికించి జైల్లో ఉంచినప్పుడు రాధా గారు కూడా తన మీద కూడా కేసున్నా కూడా పనిగట్టుకుని నేను శాసనసభకు హాజరవుతున్నానని చెప్తూ అక్కడి నుంచి మాయమై వచ్చి రాజమండ్రిలో డైరెక్ట్గా జైలుకి వెళ్ళి రామ్మోహన్ రావు గారిని ఆయన పలకరించడం జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్యన అంత మైత్రి ఉండేది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆ రోజున బహుశా పెద్ద పెద్ద అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వస్తే ఇచ్చేటటువంటి గౌరవ వందనం వంగవీటి మోహన్ రంగారావు గారికి వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి ఎందుకంటే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ రోజునైనా సరే సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు మన అందరమే కాదు మన తర్వాత కూడా చెప్పుకోవాలి.